ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభా. గతకాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మాకు ఇది రుణమిచ్చినందుకు నీకు వందనములు నాయన. వాక్యం ప్రభా మాట్లాడుచుండగా నీ ఉండి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. నీవే పలకమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా చేత ఏమైతే మాట్లాడాలనిపించున్నావో ప్రభా అదే చేయమని అడుగుచున్నాను ప్రభా. నిలబడివారు మీరు కానీ మాట్లాడేవాడిని నేనని చెప్పిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యంలో నిలకడ కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా 49:2 కొన్ని చూద్దామండి. నా నోరి వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టి అంబుగా చేసి తన అంబుల పొదలో పెట్టి ఉన్నాడు. ఎలాగండి? మన నోరును వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. మన నోరుని మనం అదుపులో ఉంచుకుంటున్నామంటారా? ఎదుటివారిని దూషించటము, ఎదుటివారిని నిందించటము. కానీ దేవుడు మనకు ఎందుకని ఇచ్చాడు నోరు? దేవునిని స్తుతించమని, దేవునిని ఆరాధించమని నోరు ఇస్తే మనము దాన్ని ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేస్తున్నాము. మనం అలా కాకుండా మనం ఏం చేయాలి? దేవుని పాటలు పాడుటకు, దేవుని వాక్యమును చదువుటకు, దేవునిని స్తుతించుటకు ఉపయోగించాలి మనము. అంతేగాని ఈ లోకపు వైపు ఉన్న వాటి కోసం కాదు. మనం ఎంత మాత్రమును కూడా ఆయన చేత నుండి మనం చేసి ఉన్నాడు. ఆయన చేతి నీడలో నుండి మనల్ని దాచుతున్నాడు. మన నోరుని ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి, దేవునిని స్తుతించాలి. అది మానేసి ఈ లోకపు వైపు మనం చూస్తున్నాం. తన చేతి నీడలో నన్ను దాచియుంచి ఉన్నాడు. మనం తన చేతి నీడలో దాచియుంచినప్పుడు దేవునికి ఎంత కృతజ్ఞతను కలిగి ఉండాలి, మనం ఎంత స్తుతిని కలిగి ఉండాలి. మనము నన్ను మెరుగుపెట్టి అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉంచాడు. ఏంటంటే మనల్ని ఏం చేసి ఉన్నాడు? అంబుల పొదలో తన మెరుగుపెట్టి, తన మెరుగు అనగా వాక్యమనే మెరుగును మనకు పెట్టి అంబుల పొదలో దాచి ఉంచి ఉన్నాడు. అలాంటినప్పుడు మనం దేవునికి ఏమి చేయాలి? కృతజ్ఞతాస్థుతులు కలిగి ఉండాలి, దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలము వృథాగా వ్యాయాపరిచి ఉన్నాననుకుంటుని. ఎలాగండి? దేవుడు ఏం చెప్పుచున్నాడు? ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు అని చెప్పుచున్నాడు. దేవుని సేవ చేసినప్పుడు భయమును భక్తిని మనం ప్రార్థిస్తున్నామంటే ప్రార్థించినప్పుడు ఎంత వినయమును కలిగి ఉండాలి, ఎంత వణుకుతూ దేవుని స్తుతించాలి. ఏమని చెప్పుచున్నాడు? హృదయపూర్వకంగా స్తుతించమని చెప్పుచున్నాడు. ఆత్మతో పరిపూర్ణ ఆత్మతో ఆయన స్తుతించమని అడుగుచున్నాడు. వివేకముతో స్తుతించమని అడుగుచున్నాడు. మనకు నోరిచ్చాడు తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి కాదు, దేవునిని స్తుతించడానికి ఇచ్చాడు, దేవునిని గణపరచడానికి, దేవునిని ఆరాధించడానికి ఇచ్చాడు. దేవుని సేవ చేయుటకు, మా దేవుని మహిమపరచుటకు ఆయన మనతో చెప్పాను. మనం వ్యర్థంగా కష్టపడినను కూడా అది వ్యర్థమే అయిపోతుంది. కానీ దేవుడు తలుచుకుంటే అది వ్యర్థమైన దానిని కూడా బాగు చేస్తాడు దేవుడు. ఫలమేమీ లేకుండాను నాకు బలము వృధాగా పరిచి ఉన్నాడు. మనకు బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. కానీ దేవునిలో మనం ఏం చేస్తాము? మనము ఎరిగిన వారి వలె ఎరగని వారి వలె ఉంటాం. అలాగ కాదు, దేవునిని ఎరిగిన వారి వలె ఉండాలి. ఎప్పుడును కూడా నిత్యము కూడా దేవునిని స్తుతించాలి. మనం ఏం చేస్తామంటే దేవుడు నన్నేం చేస్తాడులే, నన్నేం చూడట్లేదు కదా అనుకుంటాం. కానీ కాదు, దేవుడు అన్నీ చూస్తాడు, అందరినీ చూస్తాడు. కానీ తగిన సమయం కోసం వేచి చూస్తాడు. మన నోరుని దేవునికి ఇవ్వనప్పుడు మనకి స్తుతులు ఎలా వస్తాయి, మన ఇంటికి దీవెనలు ఎలాగ వస్తాయి? రావు కదా. మనం నిత్యము కూడా దేవునిని స్తుతించాలి. నిత్యము కూడా మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవునికి లోబడి జీవించాలి. 2 సమూయేలు 7:29 చూద్దామండి. 2 సమూయేలు 7:29. దయచేసి నీవు నా దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఏమనంటున్నాడండి? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము కూడా నీ సన్నిధిలో ఉండినట్లు నన్ను ఆశీర్వదించమని మనం ఎవరమైనా అడుగుతామా? మన టీవీ సీరియల్కి వాటికి అడుగుతాము. కానీ దేవా, నిన్ను స్తుతించే భాగ్యము నా కుటుంబమునకు నాకును ఇవ్వు అని ఎవరము మాత్రమును అడగము. నిత్యము కూడా దేవుని సన్నిధిలో స్తుతించాలని మనం అడగాలి, దేవునిని ఆరాధించి మన బిడ్డలకు నేర్పాలి అని మనం
దేవునిని కూడా యవనస్తులు ఇప్పుడు తమ నడకను శుద్ధి చేసుకోవట్లేదు. తన నడకను ఎలాగ ఉన్నారంటే వేషధారుల వలె ఉన్నారు. తమ నడకలను ఏం చేస్తున్నారు? తప్పుదారి పడుతున్నారు. అది ఎందువలన? ఇంట్లో భయం లేకపోవడం వలన, ఇంట్లో మనం చెప్పుకోకపోవడం వలన. ఏంటది? దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. మనం ఎప్పుడైనా ప్రార్థించామా? నిత్యము నీ సన్నిధిలో ఉండుటకు నన్ను ఆశీర్వదించని ఎప్పుడైనా చేసామా? లేదు. నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుడు ఆశీర్వదిస్తే మన కుటుంబం అంతా కూడా దీవింపబడుతుంది. మనం క్రీస్తులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనలో లేకపోతే క్రీస్తు ఉన్నటువంటి పరలోకానికి మనము చేరుకోలేము. దేవుని పరలోక రాజ్యంలో చేరుకోవాలంటే ఎప్పుడూ కూడా ఏమి చేయాలి? దేవుని స్తుతించాలి. మన కుటుంబము మనము కూడా నిత్యము కూడా దేవుని ఆరాధించాలి. దేవుని ఏమన్నా నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడినట్లు నీ సన్నిధిలో మేము నిలవబడినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని అడగాలి. నిత్యము కూడా దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందామండి. స్తుతులకు ఆసనుడవైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు స్తోత్రాలు నాయన. ప్రభు ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభు. మా శత్రువుల్ని మిత్రువులను దీవించమని అడుగుచున్నాం ప్రభు. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభు. యవనస్తుల్ని, విధవరాలని, బాలికలని, బాలింతల్ని, చెడంబిడతాలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభు. పిల్లలేని వారికి పిల్లల దయచేయమని అడుగుచున్నాం ప్రభు. యవనస్తులకి నాయన ప్రభు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభు. హాస్పిటల్లో ఉన్నవారు ప్రభు అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారి రోగములను స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారి హృదయములు మార్చు, వారి మనస్సులు మార్చుమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆపరేషన్లు చేయించుకుని అన్నారు ప్రభా. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యన్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా నిత్యము నిన్ను కొనియాడబడే ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ప్రభా ఏ ప్రయాణం అయితే చేయుచున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడునేడుగా ఉండి వారి సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఏ పనుల మీద వెలుచున్నారో ఆ పనులయ్యటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. కొయిట్లో ఉన్న వారికి శక్తిని బలమును దయచి నాయన ప్రభ, తల్లిదండ్రులని, బిడ్డలని, భార్యని విడిచిపెట్టి నాయన ప్రభ అక్కడ ఎంతో కష్టపడుచున్నారు ప్రభ. నీవే సాటి అయిన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభ. నిత్యము నిన్ను కొనియాడబడేవారిగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నిత్యము నిన్ను స్తుతించేవారిగా మాకు దయచేయమని అడుగుచున్నాము ప్రభ. మాకు మారు మనసు దయచే, మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభ. ఎవరినైనా ప్రభ తెలియకనైనా ప్రభ ఏమన్నా అని ఉంటే ప్రభా మాకు క్షమించమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా నోరుని మేము స్వాధీనంలో ఉంచుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా ప్రవర్తనను మేము జాగ్రత్తగా చూచుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాము నాయన. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా. చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభు ఉద్యోగం లేక చాలా మంది బాధపడుతున్నారు ప్రభు. ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ సేవ చేయుచున్న ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకనూ అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది ఎంతో శోధనలో, వేదనలో ఉన్నారు ప్రభా. వారి వేదనలను, శోధనలను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని, మా సంఘాన్ని, మా గ్రామాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబమును దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నిత్యము నిన్ను కొనియాడబడుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.